ఎంజాయ్ చేయాలి పక్కాగా. మనం కూడా తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక్కడికైతే రావాలి, దర్శనం చేసుకోవాలి, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఏదో చూసైతే మనం అయితే భయపడకూడదు ముందు. కాబట్టి నేను చేసిన తప్పులు మాత్రం చాలామంది చేయకండి. షార్ట్ కట్స్లో మాత్రం ఎవ్వరూ వెళ్ళకండి, డైరెక్ట్గా మంచి రూట్లో వెళ్ళండి. మీకు నడవలేను అనుకున్నప్పుడు గుర్రం ఎక్కేసేసేసి హ్యాపీగా వచ్చేయండి. భీమశిల ఇది ఇక్కడ భీమశిల. మనకి వరదలు వచ్చినప్పుడు అయితే కొట్టుకొని వచ్చిన రాయి ఇదైతే. నేనైతే చిన్న రాయి ఏదో అనుకున్నాను, బట్ ఏంటంటే గుడి ఎంత పెద్దగా ఉన్నదో ఈ రాయి కూడా అంత పెద్దగా ఉన్నది. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. అది దూరాలు ఎక్కడి నుంచో కొండల నుంచి కొట్టుకొని వచ్చింది అన్నారు ఈ రాయి. బట్ అయితే ఈ రాయిని మాత్రం భీమశిల అనేసి అయితే దేవుళ్ళలాగా పూజిస్తున్నారు ఇక్కడైతే. ఆ రాయి అయితే ఇక్కడికి ఎలా కొట్టుకొచ్చిందో, ఎలా వచ్చిందో మాత్రం ఎవరికైతే అంత చిక్కని ప్రశ్న. ఆ రాయి వల్ల మాత్రం ఆ టెంపుల్ అయితే నిలిచింది అనేది అయితే. సో ఇక్కడైతే మేమైతే కొద్దిసేపు ఉండేసి అయితే ఫొటోస్ దిగేసి అయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి